తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే 9 నెలల్లో కావలిలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిందలు వేస్తున్నారని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రావెల్, రేషన్, ఇసుక మాఫియాలతో పాటు జర్నలిస్టులపై దాడులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించిన ఘనత నీది కాదా? నువ్వు ఈ రోజు మాట్లాడుతుంటే మాకే సిగ్గుగా ఉంది, నీకు సిగ్గులేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న పెట్టిన జర్నలిస్ట్ క్లబ్లో నోటికి వచ్చినట్టుగా వాళ్ళ సైన్యంతో కూర్చొని కావలి నియోజకవర్గ అభివృద్ధి చూడలేక, ఓర్వలేక, ఇంత తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరని గ్రహించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన విషయం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఏదైతే ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇన్ని మాటలు అనవసరం. కుమ్మల్పేట రోడ్ మరియు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు, ఐకాన్ సెంటర్ అయితే ఉంది, ఎన్నో ఏర్పాటు చేసి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు సంపాదించుకుంది కావ్య కృష్ణారెడ్డి గారు మా శాసనసభ్యులకి చూడలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు ఏ మేరకు సమంజసమని తెలియజేస్తున్నాను. ఏ రకంగా వీళ్ళ నాయకులు వైకాపా నాయకులు న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఆర్యవేశ మహిళగా నేను మాట్లాడుతున్నాను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 2014 నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు చేసే అరాచకాలు కానీ చెప్పేది ఒకటి, మొత్తం అందరి ముందు కూడా ప్రాపగాండా చేసి మేమే అని చెప్పని చెప్తారు. కానీ లోపాయకారం చేసేది ఒకటి. ఈరోజు అదే విధంగా కావలి నియోజకవర్గంలో, కావలి మున్సిపాలిటీలో సెంట్రల్ గవర్నమెంట్కి అమృత్కి పైలాన్ ఉంది. పైలాన్ పాల్గొట్టింది మీరే. 2014 నుంచి 19 దాకా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని, అమృత్ స్కీమ్ని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి 19 నుంచి 24 దాకా ఏమైంది? ఏం గవర్నమెంట్ ఏం చేసి చూపించారు? మేము దాదాపుగా 70 to 80% వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మెయిన్ లోతట్టు ప్రాంతాల్లో గుడంగుంట కానివ్వండి, వైకుంఠపురం కానివ్వండి, వెంగళరావు నగర్ ఎట్లయితే ఏదైతే స్లమ్ వార్డ్స్ ఉన్నాయో అందరికీ కూడా వాటర్ స్కేర్సిటీ తగ్గించాలని చెప్పని ఒక అమృత్ పైలాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వర్క్ జరుగుతుంటే వర్క్లు ఎన్హాన్స్ చేయకుండా అది చేసి కృష్ణారెడ్డి గారు అంటేనే కావలి అభివృద్ధిగా ఈ రోజున మేము చెప్పడానికి ఎటువంటి నిస్సంకోచంగా మేము చెప్పగలం. అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి మాకు శాసనసభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. వారి యొక్క ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గాన్ని, కావలి పట్టణాన్ని కూడా మేము కావలి కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి కూడా మేము అందరం సహాయ సహకారాలు వాళ్ళకి అండగా ఉంటూ ఆయన వెనక అడుగు వేస్తూ మేము ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అబద్ధాలు కాకుండా నిజాలు మాట్లాడండి. మీరు నిజాలతో మీడియా ముందుకు రండి, నిజాలతో పబ్లిక్ ముందుకు రండి. మీకు మంచి పేరు ఉంటుంది. మేము ఆ నిజాలని మేము కూడా సహృదయంతో తీసుకుంటాం. మీరు చేసినటువంటి ఆరోపణలో నిజాలు ఉంటే వాటిని కూడా మేము సరిదిద్దుకోవడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో మీరు మభ్యపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందువల్లే మీరు 33,000 మెజార్టీ కావలి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. నిన్నటి రోజున కావలి పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. జర్నలిస్ట్ క్లబ్ని విలేకరుల మధ్య వర్టికల్గా గొడవలు తీసుకొని వచ్చి జర్నలిస్ట్ క్లబ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. మాకు ఇంకా గుర్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై నిరంతరం మేము పోరాడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో అండగా ఉండి ఆ రోజు మా కార్యక్రమాలన్నిటికీ కూడా కవరేజ్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడినటువంటి విషయం. ఏ రోజునైతే నువ్వు జర్నలిస్ట్ క్లబ్ అక్కడ ఉండకూడదు,
అని చెప్పి స్థానికంగా ఇంకొక ప్రెస్ క్లబ్ అని అన్నా క్యాంటీన్ మూయించేసేసి 10 మందికి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ మూసివేసి ఆ అన్నా క్యాంటీన్ని ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు కొంతమందికి నువ్వు అర్పణంగా అప్పచెప్పినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ రోజున వారు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా మనకు తెలుసు. ఆ రోజున మా సోదరి అలేఖ్య గారు చెప్పినట్టు చైర్మన్గా ఆవిడ ఉంది. ఆ టైంలో అమృత పథకం కింద వచ్చినటువంటి పథకానికి గుర్తింపుగా ఆ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక పైలాన్ని 5 మంది అయినా నమ్ముండేవాళ్ళేమో. ఈ రోజున ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ గురించి మేము చాలా గొప్పగా ఊహించాం. 2014-19లో మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా సౌమ్యులు, చాలా మంచివారనే అనుకున్నాం. 2019-24 మధ్యన మీ విశ్వరూపం చూడడం జరిగింది. కావలి పట్టణ ప్రజలు నోరు తెరిచి ఒక అన్యాయాన్ని చెప్పుకోవాలంటే చుట్టుపక్కల చూసి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎవరున్నారో ఏం జరుగుతుందనే ఒక భయంతో బతికారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, జర్నలిస్ట్ క్లబ్లకు వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, ప్రెస్ క్లబ్కి వెళ్తే కనీసం ఆ వార్తలు రాసే పరిస్థితి లేదు. ఆ రోజున మీడియా సోదరుల మీద మీరు చేసినటువంటి దాడి ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ రోజున ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ప్రత్యేకంగా పేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రౌడీ షీట్లు అంటారా, ఆనాటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ మరిశెట్టి వెంకటేశ్వర గారి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిర్వీర్యం చేయాలి, ఎవరు కూడా బయట కనబడకూడదనే ఉద్దేశంతో మీరు ఆ రోజున దాడి చేయించారు. దాడి చేయించిందే కాకుండా తిరిగి అతను దాడి చేశాడని చెప్పని అక్రమ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ రోజున రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించారు. అది అత్యంత దారుణమైన విషయం. ఆ రోజున రౌడీ షీట్ ఓపెన్ చేయించిన వాళ్ళలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారందరి మీద రౌడీ షీట్లు, వాళ్ళు ఎంతమందిని మర్డర్ చేశారు, ఎంతమందిని కాళ్ళు చేతులు తీసేశారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేశారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు ఆ రోజున చూపించినటువంటి వివక్ష మీ అందరికీ తెలిసింది. ఈ రోజున మీరు వచ్చి నీతి వాక్యాలు వల్లించేసి మేము సచ్చిలును అభివృద్ధి మా హయాంలో జరిగిందని చెప్పడం హాస్యాస్పదం. రామాయపట్నం పోర్టు కానీ, రుబల్దిన్న హార్బర్ కానీ, రామారం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో డిపిఎల్ రూపొందించుకొని వర్క్లు మొదలుపెట్టి శంకుస్థాపన చేసుకొని మొదలుపెట్టే టైం అది. ఆ టైంలో మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఈరోజు అందరూ ప్రజలు మర్చిపోలేదు. అందుకనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, కావలి నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 32,000 పైచిలుకు మెజార్టీతో కావలి నియోజకవర్గ ప్రజలు మా నాయకులు కృష్ణారెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన రోజు నుంచి నిరంతరం అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా 24/7 ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అధికారులకు ఫోన్ చేయడం, ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేము 10 నెలల కాలంలోనే ఎంతో ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాం.